ప్రభుత్వంలో అడ్డగోలుగా అవినీతి అక్రమాలకు పాల్పడిన పెద్దలందరూ జైలు పోవడం ఖాయం. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు సీనియర్ నాయకులు చాలామంది చెప్తున్నారు. కోమటిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అట్లాగే జూపల్లి కృష్ణారావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ చాలామంది చెప్తున్నారు. అంటే వాళ్ళందరూ బయట వ్యక్తులు కాదు, ప్రభుత్వంలోని వ్యక్తులు. సో ఏవైతే అక్రమాలకు పాల్పడ్డారో ఆ అక్రమాలకు సంబంధితులు ఎవరైతే ఉన్నారో బాధ్యులు వాళ్ళందరూ జైలు పాలు కావడం ఖాయం. సో ఇందులో ప్రధానంగా 38,000 కోట్లతో కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు 1,30,000 కోట్లు అయింది. అది ఆల్రెడీ కూలిపోతుంది మేడిగడ్డ ప్రాజెక్టు. సో ఇది ప్రధానంగా దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ జస్టిస్ రిటైర్డ్ జడ్జి కూడా ఘోష్ కోల్కతా సంబంధించి ఆయన రావడం జరిగింది హైదరాబాద్కు. ఇప్పటికే అధికారులతో మాట్లాడి పేపర్లను తీసుకున్నారు. అవన్నీ కూడా స్టడీ చేస్తున్నారు. పోయి ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి క్షేత్రీయ పరిశీలన కూడా చేస్తాడు. చేసిన తర్వాత అక్కడ అన్నీ కూడా ఎక్కడ అక్రమాలు అయ్యాయి, అసలు ఈ ప్రాజెక్టు కట్టాల్సిందా కట్టకూడదా, ఎంత అక్రమాలు అయ్యాయని దాని విషయాన్ని విచారించ స్టార్ట్ చేస్తారు. సో దాని తర్వాత ఇప్పుడు ఇంకోటి కూడా జస్టిస్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ నరసింహారెడ్డి పవర్ ప్రాజెక్టుల విషయంలో భద్రాద్రి యాదాద్రి అట్లాగే మనకు ఛత్తీస్గఢ్ నుంచి పవర్ కొనుగోలు వీటిలో కూడా చాలా అక్రమాలు జరిగాయని చెప్పి ప్రభుత్వం భావించింది కాబట్టి విచారణ కోసం నియమించింది. ఆయన కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఎవరైనా ఎంతటి వారైనా విచారణకు హాజరు కావాల్సిందే. విచారణకు హాజరు ఎవరు కావాలి? విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కావాలి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కావాలి, దానంతటికీ మూల సూత్రం సీఎం కేసీఆర్ అప్పటికి సీఎం ఆయన రావాలి. అంటే వీళ్ళు కీలక పాత్ర పోషించారు అందులో. కాబట్టి ఈ ముగ్గురు కూడా ఖచ్చితంగా విచారణ హాజరు కావాల్సిందే. సో ఇక్కడ కూడా కాళేశ్వరం విషయంలో కూడా మొత్తం కీలక పాత్ర మొత్తం మైనే చేశాడు కేసీఆర్. సో కేసీఆర్ విచారణకు హాజరు కావాలి. ఆర్థిక మంత్రిగా అంతకుముందు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కూడా రావాలి. దాని సబ్జెక్టు మళ్ళీ ఇండైరెక్ట్గా కేటీఆర్. సో అక్కడ కూడా ముగ్గురు రావాల్సింది, ఇందులో కూడా ముగ్గురు రావాల్సింది. సో ఇది విచారణ కంటిన్యూ జరుగుతుంది. ఇందులో దోషులుగా తేలితే ఖచ్చితంగా జైలు పాలు కావడం ఖాయం. దీంతో పాటు ధరణి కూడా ప్రైవేటు భూములనేమో ప్రభుత్వ భూములుగా మార్చి ప్రభుత్వ భూముల్ని ప్రైవేటుగా చేసి వాటిని నిషేధిత జాబితాలో పెట్టి రాత్రి తమ అనుకూలమైన వ్యక్తులు రాసుకోవడం జరిగింది, పేర్లు మార్చడం జరిగింది. చాలా మంది బాధితులు ఇప్పుడు చెప్తున్నాం కదా, ప్రజాభవన్ పూలే ప్రజాభవన్ ఒకప్పుడు ప్రగతి భవన్, ఇప్పుడు పూలే ప్రజాభవన్కు 100 మంది వచ్చి ఇంకా దరఖాస్తులు ఇస్తున్నారు. ధరణిలో మొత్తం ఒక విచారణ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అధ్యయన కమిటీ కోదండరెడ్డితో. సో చాలా నిజాలు బయటకు వస్తున్నాయి. భూములు మొత్తం అక్రమాలు పాల్పడి భూములు మొత్తం అప్పటి సీఎం వాళ్ళ అంటే ఎవరైతే సంబంధించి ఉంటారో వాళ్ళ చేతుల్లోనే మొత్తం అని. సో అది కూడా చాలా పెద్ద కుంభకోణం. భూ కుంభకోణం అంటే 1000 ఎకరాలు. సో ఆ కుంభకోణంలో కూడా ఇది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు. ధరణి మెయింటెనెన్స్ ఎట్లిస్తారు? రాత్రి ఓపెన్ చేసుకోవడం, భూములు మార్చుకోవడం అంటే అర్థం ఏంటి? ప్రభుత్వ ఆధీనంలో ఉన్నారు కదా, అది లేదు. సో అది కూడా చాలా పెద్ద కుట్ర. దాంట్లో కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అట్లాగే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కావచ్చు. సో తర్వాత భూములు ఎవరు పొందారో వాళ్ళు, వీళ్ళందరి మీద కూడా విచారణ జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ బాగా వస్తుంది. వీళ్ళు గత బై ఎలక్షన్ల టైంలో ప్రతిపక్ష నాయకులు అంటే మునుగోడు కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, అక్కడ మళ్ళీ మొన్నటి ఎలక్షన్ కావచ్చు. సో ఎవరైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ అనుబంధం అంటే వాళ్ళకి ఎవరు ఫోన్ చేస్తున్నారు ట్యాపింగ్ చేసి ఎవరైనా పలానా వ్యక్తి డబ్బులు ఇస్తామని మాట్లాడితే వాళ్ళ డబ్బులు పట్టుకోవడం, అది కూడా ఎలక్షన్ డబ్బులు అని చెప్తే ఈసీకి ఇవ్వాల్సి వస్తుంది, ఎలక్షన్ కమిషన్. అట్లా కాకుండా అది హవాలా డబ్బులు అని చెప్పి దాన్ని మొత్తం కొట్టేయడం. సో ఇది కూడా చాలా వరకు పెద్ద ఘోరం, అంటే చాలా మిస్యూజ్ అయిందని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇందులో మనకు ఇవాళ సమాచారం కూడా వచ్చింది పత్రికల్లో కూడా. ఒక కానిస్టేబుల్ నల్గొండ జిల్లాలో ఒక 40 మంది మహిళపై లైంగిక వేధింపులు పాల్పడ్డాడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఎంత దారుణం ఇది! అంటే ఏ రకంగా వ్యవస్థ ఏ రకంగా పోతుంది? ట్యాపింగ్ చేయడము అంటే ఒక కరుడు కట్టిన నేరస్తుడు ఉంటే కోర్టు పర్మిషన్ తీసుకొని ఈ కరుడు కట్టిన నేరస్తుడు మళ్ళీ అందుబాటులో లేడు కాబట్టి అతను ఫోన్ ట్యాపింగ్ చేస్తామని పర్మిషన్ తీసుకొని చేస్తే తప్పలేదు. కానీ ఎక్కడ అయిపోయిందంటే ఇప్పుడు ఇంకా బయటికి ఎన్ని వస్తాయో తెలియదు. మనం ఇప్పుడు చూస్తున్నాం అదే. అంటే ఏంటంటే 1-2 కేసులు బయటకు వస్తున్నాయి.
ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు మహిళలని కూడా వేధించి లైంగిక వేధింపులు పాల్పడ్డారంటే ఎంతమందికి పాల్పడి ఉంటారు ఇంకా. అంటే మహిళల మానాలను కూడా దోచుకుంటున్నారని. డబ్బులే కాదు, ఇక్కడ ఎవరైతే ఫండ్స్ ఇస్తారో క్యాండిడేట్స్కు ఆ ఫండ్స్ రాకుండా, అంటే క్యాండిడేట్ ఫండ్స్ రాకపోతే అతను పోటీ చేయలేడు. సో ఆ రకంగా అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఎలక్షన్లో గెలవకూడదు, మాతో పోటీ ఉండకూడదు అని. సో అదొక అంశం. దాని తర్వాత సినిమా నటుల మీద కూడా ఇలాగే కాల్ రికార్డింగ్ చేసి ట్యాపింగ్ చేసి వాళ్ళని వేధించినట్టు కూడా ఈ మధ్య ప్రచారం అయితే, అట్లాంటి దౌర్భాగ్య పని నేను ఎందుకు చేస్తాను కేటీఆర్ చెప్పకూడదు. సో ఇప్పుడు చూస్తే దీని విషయంలో ఆధారాలు ఏంటి, మరి ఖండిస్తారా? సో ఇది ఒకటి కాదు కదా, ఇప్పుడు ఇట్లాంటి ఎన్ని బయటపడతాయి రాష్ట్రంలో, ఎంతమంది మహిళల మీద. మనం చెప్పుకుంటాం నిజాం కాలంలో, అప్పుడు నిజాం కాలంలో కూడా దొరలే చేశారు, ఆ కృత్యాలు చేశారు మహిళల మీద. సో అదే టైప్లో దొరలు మళ్ళీ ఈ రకంగా ఆ కృత్యాలకు పాల్పడుతున్నారంటే, అంటే మహిళలకు రక్షణ లేకుండా చేశారని అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది మహిళలు వాళ్ళ మోసం తీసుకున్నది తెలియదు. ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తే కనుక ఇది చాలా పెద్ద నేరం అవుతుంది. మనం ఇన్ని చెప్పుకుంటాం కదా, ఆర్థిక నేరాలు వేరు, ఇది లైంగిక నేరాలు వేరు. లైంగిక నేరాలకు పాల్పడితే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. సో ఇది కంటిన్యూగా, దానికి కారణం అంటే ఇండైరెక్ట్గా తాను సూత్రధారిగా ఉండి ట్యాపింగ్ కోసం అవకాశం ఇస్తే దాన్ని అడ్డం పెట్టుకొని చాలా మంది చేశారు. ఇది అఫీషియల్ కాదు కదా, నాకేం సంబంధం అంటే నువ్వే సంబంధం, నువ్వు పర్మిషన్ ఇచ్చావు ఒకరికి. ఆ ప్రణీత్ రావు అనే వ్యక్తి ఏం చేశాడు, చాలా మందికి ఆయన ఇచ్చాడు. ఆయన అడ్డం పెట్టుకొని ఎవరైతే ఫలానా వ్యక్తిని చేయమంటే ఫలానా వ్యక్తి కాదు, నాకు ఫలానా లేడీ రావట్లేదు, నేను రమ్మంటే దాని సంగతి ఏదో చూస్తా అని ఆమె ఫోన్ ట్యాపింగ్ చేసి నువ్వు వాంతో మాట్లాడుతున్నా వీతో మాట్లాడుతున్నా నీ మౌని చెప్తా అని ఈ రకంగా బెదిరించి వాళ్ళని వాడుకోవడం అంటే ఏంటి? సమంత విషయం వచ్చింది, చాలా మంది సమంత విడిపోవడం కారణం కూడా ఫోన్ ట్యాపింగ్ అని. సో అవన్నీ కూడా ఎవిడెన్స్ వస్తున్నాయి. వాళ్ళు బయటికి వచ్చి చెప్పినా చెప్పకపోయినా ఆ నిజాలు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఖచ్చితంగా రావాల్సిందే. కోర్టులో జడ్జీలు కూడా చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు, మాయ కూడా జరిగి ఉండొచ్చారు. ఎందుకంటే బీజేపీ కూడా చెప్తున్నారు మాయ కూడా జరిగాయి. ఎవరి చేశారు, ఇప్పుడు ఇక్కడ కూడా ఈటగానే నేను కూడా బాధితున్నాను. సో ఎవరు చేశారు ఎవరు చేయలేదు అనేది ఇక్కడ ఏమి లేదు ఎవరిదని. ఎందుకంటే ఇంతమంది మనం చూస్తున్నాం, ప్రైవేటు మహిళలు చేశారు, వాళ్ళని లైంగిక వేధింపులకు పాల్పడ్డారు, డబ్బులు గంజా అమ్మే వాళ్ళని, డ్రగ్స్ అమ్మే వాళ్ళని డబ్బులు దోచుకున్నారు. ఎటువంటి వ్యాపారం ఏదైనా వ్యాపారం చేస్తుంటే వాళ్ళని చిన్న తప్పు చేస్తే వాళ్ళని దోచుకున్నారంటే ఇది మామూలు కాదు. రాష్ట్రం మొత్తం కూడా ఈ ట్యాపింగ్ అనేది విస్తరించింది. ఈ ట్యాపింగ్ వ్యవహారం కారణంగా రాష్ట్రంలో మహిళలు చాలా వందల వేల మంది మహిళలు లైంగిక వేధింపులకు గురిగా ఉండొచ్చు. అట్లా 1000 కోట్లు కాదు, లక్షల కోట్ల రూపాయలు కూడా చేతులు మారి ఉంటాయి. మరి అవన్నీ వివరాలు కూడా బయటకు వస్తుంది కదా. సో ఇది మనం అనుకున్నంత ఈజీ కాదు. ఏదో నలుగురు లఫంగానే చేసి ఉండొచ్చు, అయితే ఏంది అని చెప్పుకుంటాడు కేటీఆర్. ఆ నలుగురే లఫంగానే అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఏంటనేది. సో ఇది రాష్ట్రంలో అన్నింటికంటే కూడా చాలా పెద్ద కేసు. ఇది కనుక ప్రూవ్ అయితే కనుక వాళ్ళ పార్టీ కూడా ఉండదు, వాళ్ళు ఎవరు కూడా రాజకీయ నాయకులు ఉండరు. ఎందుకంటే ఒకరిద్దరు కాదు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు కావచ్చు, అట్లాగే కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, వీళ్ళ పార్టీ కావచ్చు. ఇది చాలా పెద్ద నేరం. వీళ్ళ వల్ల ఎమ్మెల్యేల కొనుగోలు కూడా జరిగింది అని కూడా అప్పట్లో మొన్ననే ఎమ్మెల్యే కొనుగోలు కూడా, ఈ ఎమ్మెల్యే కొనుగోలు కావచ్చు, గతంలో ఎమ్మెల్సీ విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ట్యాపింగ్. అంటే ఎవరు రేవంత్ రెడ్డి ఆల్రెడీ చెప్పాడు, మా ఫ్యామిలీ మొత్తం, మా ఫ్యామిలీ, మా భార్యది, మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ట్యాప్ చేశారు ఫోన్లో అని. అసలు ఎవరిచ్చారు పర్మిషన్? అంటే వాళ్ళ భార్య భర్తలు కూడా మాట్లాడుకుంటూ కూడా నువ్వు రికార్డ్ చేస్తావా? అది చాలా దారుణం కదా. అంటే పర్సనల్గా మాట్లాడుకుంటారు, అది కూడా రికార్డ్ చేస్తారా? అంటే ఇండైరెక్ట్ గా బెడ్రూమ్ లో జరుగుతుందని కూడా నువ్వు తీస్తున్నావు. అది దౌర్జన్యం కదా. నా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా రావద్దు, పోలీసులు వస్తే కూడా సెర్చ్ వారెంట్ తేవాలా. వితౌట్ సెర్చ్ వారెంట్ వస్తే కూడా నేను అడ్డుకునే హక్కు ఉంటుంది నాకు, రాజ్యాంగం ప్రసాదించిన హక్కు నాకు. నువ్వు సెర్చ్ వారెంట్ తెచ్చి ఇది సెర్చ్ వారెంట్, నేను ఇంట్లో ఏదో డౌట్ ఉంది మాకు సెర్చ్ చేస్తాం అంటే వేరే విషయం. బలవంతం వచ్చి నేను చేసేస్తా అంటే నడవదు. కాబట్టి మరి నువ్వు అలా బెడ్రూమ్ ఏం జరుగుతుందో కూడా ఫోన్లో మాట్లాడుకుంటే అవి కూడా నువ్వు రికార్డ్ చేసుకొని వేధించినావు. ఇదొక ఫోన్ ట్యాపింగ్ చేశారో ఇంకా కూడా ఇంకేమైనా చేశారో కూడా తెలియదు కదా. అంటే కెమెరాలు పెట్టి ఇంకేదైనా చేసి ఉండొచ్చు, వీడియోలు కూడా నేను అదే చెప్తున్నా కదా. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఉదాహరణకి వార్త చూస్తే దీని క్లియర్గా మనకు అర్థమైంది. ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళ వివరాలు తీసుకొని వాళ్ళని బెదిరించి కెమెరాలు పెట్టారు వాళ్ళ ఇళ్ళలో. ఇప్పుడు ఒక మహిళ ఉంది, ఆ మహిళని బెదిరించి నేను చెప్తున్నా కదా, నాకు పలానా అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయి రావాలి, నేను అడుగుతా రాలేదు, ఫోన్ ట్యాపింగ్ చేసి
నువ్వు పలానోడితో మాట్లాడినావు నీ మొగుడు చెప్తా అని నా దగ్గర పిలుచుకోవడం, పిలుచుకొని నువ్వు ఎవరి దగ్గర పోతున్నావు ఎవరి దగ్గర పోదని చుట్టూ కెమెరాలు పెట్టడం. చాలా జరిగే వార్తలు వచ్చాయి, నేను చెప్పడం కాదు, వార్తలు వచ్చాయి. ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టడం, ఎక్కడ కూడా ఆమె ప్రతి కదలికలు అంటే ఈ రకంగా నాయకుల కదలికలు, మహిళల కదలికలు, ప్రైవేట్ వ్యక్తులు అందరి, ప్రభుత్వం అఫీషియల్ కాదు, అన్అఫీషియల్. ఎందుకంటే ప్రభుత్వం చేయాలంటే ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిందే. వీళ్ళకే చేశారంటే ఇంకా సామాన్యులు ఇంకెంత భయపడాల్సి ఇప్పుడు సామాన్యులే కదా నేను చెప్పింది. సామాన్యులు వీళ్ళందరూ లైంగిక వేదం ఎవరివి? సామాన్య మహిళలు వీళ్ళంతా. కొంత డబ్బున్న వాళ్ళు, కొంత సామాన్యులు. అంటే వీళ్ళు పోలీసులు, కానిస్టేబుల్ కానీ ఆఫీసర్ కానీ వాళ్ళు నచ్చిన వాళ్ళందరూ చేశారు. అంటే తన ప్రాంతం ఉంది, తన ప్రాంతంలో ఎవరెవరు మాట్లాడుతున్నారు, నాకు పలానా మంది తెలుసు, పలానా కొంతమంది తెలుసు పర్సన్ ఉంటాయి కదా. సో నాకు వాళ్ళ మీద కన్నేషన్ ఎప్పుడు వాళ్ళ లిస్ట్ తీస్తా, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు చెక్ చేస్తా. సపోజ్ వాళ్ళకు పాత ఫ్రెండ్ ఉండొచ్చు, క్లాస్మేట్ ఉండొచ్చు, ఏదో మాట్లాడతారు క్యాజువల్ గా. అప్పుడెప్పుడు కాలేజ్ టైంలో జరిగిన జోక్స్ ఏమో ఉంటాయి, అవి మాట్లాడుకుంటారు. సో అటువంటి విషయాలు కూడా నీ ఇంట్లో నీ భర్తకు చెప్తా, నీ అత్తకు చెప్తా, భయపడిపోతారు కదా వాళ్ళు, కాపురం కూలిపోతారు. సో అట్లా చేసి వీళ్ళు వాడుకోవడం. అంటే దీని అర్థం ఏంటి? ప్రజల దగ్గరికే డైరెక్ట్, లంగాలు లకంగాలు కాదు, డైరెక్ట్ ప్రజల జోలికి వెళ్ళిపోయారు. అంటే ఇది ఒకటి ఉదాహరణ. ఇది చెప్పినట్లు సమంత కావచ్చు, సినిమా కావచ్చు, అది ఫేమస్. సో నాట్ ఓన్లీ ఫేమస్ పర్సన్స్, ఇక్కడ చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా ఈ రకంగా చేయగలిగారు అంటే అర్థం ఏంటి? కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున విచారణ జరగాల్సింది. ఇప్పుడు ఈ విషయంలో ఖచ్చితంగా ఒక రిటైర్డ్ జడ్జి కాదు, అసలు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ఈ విషయంలో చాలా పెద్ద వ్యవహారం. ఇప్పుడు మనం చూసాం, ఓన్లీ కేవలం ఇప్పటివరకు ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకుల మీద కావచ్చు, అలాగే బీజేపీ నాయకుల మీద కావచ్చు, కొంతమంది అధికారుల మీద కావచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఇప్పటిదాకా జరిగిన చరిత్ర. కానీ ఇప్పుడు బయటకు వచ్చేది ఏంటి? ఇంతకుముందు మాతో వచ్చింది అది సమంత విషయం. ఇప్పుడు డైరెక్ట్ పబ్లిక్ విషయాలు ఇది ఎక్కడ జరిగింది? వరంగల్, నల్గొండ జిల్లాలో. సో నల్గొండ జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున జరిగింది అంటే మరి వరంగల్ జిల్లాలో కూడా పర్వతగిరిలో కూడా ఇక్కడ ఒక వార్ రూమ్ పెట్టుకుంది అని చెప్పారు. పర్వతగిరి ఎవరిది? ఎర్రమదేగం, ప్రణీత్ రావు వాళ్ళ అమ్మమ్మలు. సో పర్వతగిరిలో కూడా ఒకటి వార్ రూమ్ పెట్టారంటే మరి పర్వతగిరి పరిధిలో ఎన్ని జరుగుతాయి ఇట్లాంటివి? సో ఈ రకంగా ఒక జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం మీద 32 జిల్లాలు ఉంటే ఒరిజినల్ పాత 10 జిల్లాలు. ఈ 32 జిల్లాల పరిధిలో ఎక్కడెక్కడ జరిగి ఉంటాయి, ఏమేమి చేసి ఉంటారు. సో ఇది బయటకు రావాలి కదా. ఈ ప్రకంపనలు కనుక ఇది బయటకు వస్తే కనుక దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం, దేశవ్యాప్తంగా సంచలనం. ఎందుకంటే ఇంత పెద్ద కేసు ఎక్కడ ఉండదు. డైరెక్ట్ ఏదో ఫోన్ ట్యాపింగ్ చేసి చలబై ఆ డబ్బులు ఏదో పట్టుకున్నాం, ప్రతిపక్షం మీద గెలవకుండా చేసాం, ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళ విషయం వాళ్ళు చెప్పుకుంటారు, మాకు రాజకీయంగా హక్కులు లేవా, రాజ్యాంగం మాకు ఇవ్వలేదు అని. కానీ ప్రజల దగ్గరికి వెళ్ళిపోయారు డైరెక్ట్. అంటే ఎంతమంది ప్రజల దగ్గర డబ్బు దోచుకున్నారు, ఎంతమంది మహిళలు మానలు దోచుకున్నారు. ఇది ఈ రకంగా కనుక రాష్ట్ర వ్యాప్తంగా బయటికి వస్తే కనుక, నిజాలు బయటికి వస్తే కనుక ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత సంచలనమైన కేసుగా ఇది పరిగణించవచ్చు. ఎందుకంటే ఎక్కడ జరగలేదు, భారతదేశంలో కాదు కదా, ప్రపంచంలో అమెరికా లాంటి పూర్తి పెద్ద ఎత్తున విచారణ జరగాల్సింది. ఇప్పుడు ఈ విషయంలో ఖచ్చితంగా ఒక రిటైర్డ్ జడ్జి కాదు, అసలు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. ఈ విషయంలో చాలా పెద్ద వ్యవహారం. ఇప్పుడు మనం చూసాం, ఓన్లీ కేవలం ఇప్పటివరకు ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకుల మీద కావచ్చు, అలాగే బీజేపీ నాయకుల మీద కావచ్చు, కొంతమంది అధికారుల మీద కావచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఇప్పటిదాకా జరిగిన చరిత్ర. కానీ ఇప్పుడు బయటకు వచ్చేది ఏంటి? ఇంతకుముందు మాతో వచ్చింది అది సమంత విషయం. ఇప్పుడు డైరెక్ట్ పబ్లిక్ విషయాలు ఇది ఎక్కడ జరిగింది? వరంగల్, నల్గొండ జిల్లాలో. సో నల్గొండ జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున జరిగింది అంటే మరి వరంగల్ జిల్లాలో కూడా పర్వతగిరిలో కూడా ఇక్కడ ఒక వార్ రూమ్ పెట్టుకుంది అని చెప్పారు. పర్వతగిరి ఎవరిది? ఎర్రమదేగం, ప్రణీత్ రావు వాళ్ళ అమ్మమ్మలు. సో పర్వతగిరిలో కూడా ఒకటి వార్ రూమ్ పెట్టారంటే మరి పర్వతగిరి పరిధిలో ఎన్ని జరుగుతాయి ఇట్లాంటివి? సో ఈ రకంగా ఒక జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం మీద 32 జిల్లాలు ఉంటే ఒరిజినల్ పాత 10 జిల్లాలు. ఈ 32 జిల్లాల పరిధిలో ఎక్కడెక్కడ జరిగి ఉంటాయి, ఏమేమి చేసి ఉంటారు. సో ఇది బయటకు రావాలి కదా. ఈ ప్రకంపనలు కనుక ఇది బయటకు వస్తే కనుక దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం, దేశవ్యాప్తంగా సంచలనం. ఎందుకంటే ఇంత పెద్ద కేసు ఎక్కడ ఉండదు. డైరెక్ట్ ఏదో ఫోన్ ట్యాపింగ్ చేసి చలబై ఆ డబ్బులు ఏదో పట్టుకున్నాం, ప్రతిపక్షం మీద గెలవకుండా చేసాం, ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళ విషయం
వాళ్ళు చెప్పుకుంటారు మాకు రాజకీయంగా హక్కులు లేవా, రాజ్యాంగం మాకు ఇవ్వలేదా అని. కానీ ప్రజల దగ్గరికి వెళ్ళిపోయారు డైరెక్ట్. అంటే ఎంతమంది ప్రజల దగ్గర డబ్బు దోచుకున్నారు, ఎంతమంది మహిళలు మానవ దోచుకున్నారు. ఇది ఈ రకంగా కనుక రాష్ట్ర వ్యాప్తంగా బయటికి వస్తే కనుక, నిజాలు బయటికి వస్తే కనుక ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత సంచలనమైన కేసుగా ఇది పరిగణించవచ్చు. ఎందుకంటే ఎక్కడ జరగలేదు, భారతదేశంలో కాదు కదా, ప్రపంచంలో అమెరికా లాంటి పూర్తి టెక్నాలజీ కదా అవన్నీ దేశాలు, అమెరికా అట్లాగే బ్రిటన్ కావచ్చు, జపాన్ లాంటి టెక్నాలజీ బాగా ఉంది వాళ్ళకు కూడా, అట్లాంటి దేశాల్లో కూడా జరగలేదు. మరి మన దగ్గర ఈ టెక్నాలజీ అడ్డబెట్టుకొని చేయగలిగారు అంటే మరి ఎంత స్వతంత్రం ఉండాలి, ఎంత ఫ్రీడమ్ ఉండాలి వాళ్ళకు. ఎవరు ఇచ్చారు ఫ్రీడమ్? అధికారంలో వాళ్ళే కదా. సీఎం ఉంచాడు, సీఎం తర్వాత వీళ్ళు ఇచ్చారు. సో మరి అట్లాంటి వాళ్ళందరూ ఎక్కడ పోతారు అప్పుడు? సో ముందు వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తామంటున్నారు, పొలం మాటని ఏవో చెప్తున్నారు. ముందు దీని మీద సమాధానం చెప్పాలి. కంచె చైన్ వేసింది ఆల్రెడీ, అధికారంలో ఉన్న వాళ్ళే చేపించారు. అంటే నేను ఇంతకుముందు చెప్పా, సేమ్ టైంలో ఏదైతే మనకు రజాకార్ మూవ్మెంట్ లో రజాకారులు అడ్డం పెట్టుకొని చాలా మంది రజాకారంలో ముస్లిం అంటారు. అదే చెప్తున్నాం మళ్ళీ, రజాకార్లు ముస్లింలే, కాసిం రజ్వీ ముస్లిమే, ఆయన ప్రైవేట్ సైన్యం ముస్లిం కావచ్చు, కానీ ఆ సైన్యాన్ని అడ్డం పెట్టుకొని చేసింది మాత్రం దొరలు. ఇక్కడి మహిళల మీద దారుణాలు చేశారు అప్పట్లో. సో అదే స్థాయిలో మళ్ళీ ఇప్పుడు ఇండైరెక్ట్ గా వాళ్ళ సైన్యమే ఇవన్నీ కూడా చేసింది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిజాలను బయటకు తీసుకొచ్చి ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళని బహిరంగంగా ప్రజల్లో తీసుకొచ్చి విచారణ జరపాలి. అంటే చట్టం ఒప్పుకోదు, కానీ ఇంతమంది బాధ కదా, ఇంతమందిని విచారించడం అనేది ఏళ్ల తరబడి కూడా సరిపోదు. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడ 40 మంది అని చెప్పి అన్నారు. సో ఇంకెంతమంది తెలియదు కదా. అంటే ఈ విచారణ కొనసాగాలంటే ఎప్పుడు? కాబట్టి దీని విషయాలు ప్రభుత్వం కూడా కొంచెం చొరవ తీసుకొని తొందరగా దీని మీద విచారణ జరిపించి బాధను శిక్షించాలని చెప్పి కోరుకునేది.